అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 361 నుండి 370 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఈసు మీద భక్తి ఇసుమంతయులేక పాశమందు చెక్కి ఫలము కనక కాశీయాత్ర పోవా కాలుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. ఈసు మీద భక్తి ఇసుమంతయులేక పాశమందు చిక్కి ఫలము కనక కాశీయాత్ర పోవా కాలుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పరమేశ్వరుని పైన కాస్త అయినా భక్తి లేకుండా మోహానికి బానిసలై ఫలమును కనలేక కాశీయాత్రకు వెళ్ళినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదు. అలా తీర్థయాత్రలు సందర్శించినంత మాత్రాన కాలుడు తెలుసుకోలేడా అని భావము. ఉపము చేత గురుని తపమున చూడక జపము చేయువాడు చపలుడగును నెపము నడక మించి నేర్పున చూడరా విశ్వదాభిరామ వినురవేమా. ఉపము చేత గురుని తపమున చూడక జపము చేయువాడు చపలుడగును నెపము నడక మించి నేర్పున చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. గురువు ఉపదేశాన్ని, ఆయన చెప్పిన సూక్తులను తప్పకుండా పాటిస్తూ ధర్మ మార్గాన్ని పాటిస్తూ నీతి నిజాయితీలకు కట్టుబడి వ్యవహరించేవారు బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలరు. అనవసరమైన సాకులతో గురువు ఉపదేశాన్ని పాటించకుండా వ్యవహరించేవారు ముక్తిని పొందలేరు అని భావము. వల్లబునకు నిష్ట వస్తువునందించి అతని మానసమున కతికియున్నా అట్టి వనిత మంచి కట్టడి కలదగు విశ్వదాభిరామ వినురవేమా. వల్లభునకు నిష్ట వస్తువు నందించి అతని మానసమున కతికియున్నా అట్టి వనిత మంచి కట్టడి కలదగు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. భర్త మనస్సును తెలుసుకొని అతనికి అనుకూలంగా నడుచుకునే భార్య భర్తకెంతో ప్రియమైనది కాగలదు.
అటువంటి భార్యను ఏ భర్త మాత్రం ప్రేమించకుండా ఉంటాడు అని భావము. కలిమి కలిగి ఉండి కఠిన భావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక, కలిమి వెన్నెల గతి కానంగలేరయా, విశ్వదాభిరామ వినురవేమా. కలిమి కలిగి ఉండి కఠిన భావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక, కలిమి వెన్నెల గతి కానంగలేరయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ధనము తన దగ్గర పుష్కలంగా ఉందన్న భ్రమలో పడి అది శాశ్వతమన్న భావన చెంది కఠిన భావంతో అహంకారంతో వ్యవహరించెదరు. అటువంటి వారు తెలివిలేని మానవులు. వెన్నెల మాసంలో పెరుగుతూ తరుగుతూ ఎలా ఉంటుందో అలాగే జీవిత కాలంలో సంపదలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి అని భావము. మొనసి ఇంద్రియముల మొదట నిల్పగలేక సమసిపోవు వేళ సన్యసింత్రో, ఆత్మశుద్ధి లేక అంటునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. మొనసి ఇంద్రియముల మొదట నిల్పగలేక సమసిపోవు వేళ సన్యసింద్రు, ఆత్మశుద్ధి లేక అంటున్నా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మొదటి నుండి ఇంద్రియములు నిగ్రహించుకోలేక వయస్సు మళ్ళిన తరువాత మరణకాలానికి దగ్గరవుతున్న సమయంలో కాషాయ వస్త్రాలు ధరించి అన్నిటినీ విడిచిపెట్టి సన్యసించినంత మాత్రాన మోక్షము లభిస్తుందా? లేదు కదా. ఆత్మలో పవిత్రత లేకుంటే మోక్షము మన చెంతకు చేరగలదా? లేదు కదా అని భావము. నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు, పూర్ణమైన ముక్తి పొందలేడు. నీరు కోడి ఎప్పుడు నీళ్లను మునుగదా, విశ్వదాభిరామ వినురవేమా. నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు, పూర్ణమైన ముక్తి పొందలేడు. నీరు కోడి ఎప్పుడు నీళ్లను మునుగదా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పవిత్రమైన జీవనదులలో స్నానం ఆచరించినంత మాత్రాన మోక్షం లభించదు. నీరు కోడి ఎప్పుడూ నీళ్లలోనే మునిగి ఉంటుంది కదా.
అలాగని దానికి ముక్తి లభిస్తుందా? లేదు కదా అని భావము. సకల విద్యలెరిగి చచ్చి బ్రతుకు విద్య ఒకటి నేరమనుచు ఉర్విజనులు కటకట పడుదురే కడుహాని తెలియరు విశ్వదాభిరామ వినురవేమా. సకల విద్యలిరిగి చచ్చి బ్రతుకు విద్య ఒకటి నేరమనుచు ఉర్విజనులు కటకట పడుదురే కడుహాని తెలియరు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సకల విద్యలు నేర్చుకొని చావు పుట్టుకల విద్యను తెలుసుకోలేరు. ఈ భూమి మీద నివసించే మానవులు చావు పుట్టుకల విద్యను నేర్చుకోవాలన్న ప్రయత్నము చేయరు. చివరికి మరణకాలం సంభవించినప్పుడు ఎన్నో బాధలు కష్టాలకు గురై ఇబ్బంది పడెదరు. అయ్యయ్యో, ఈ విషయాన్ని ఎంత మాత్రము గ్రహించలేరు కదా అని భావము. గుణవిహీన జనుని గుణమెంచగాయేలా బుద్ధి లేని వాని పూజయేలా మనసు లేని వాని మంత్రంబుయేలయా విశ్వదాభిరామ వినురవేమా. గుణవిహీన జనుని గుణమెంచగాయేలా బుద్ధి లేని వాని పూజయేలా మనసు లేని వాని మంత్రంబుయేలయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. గుణము లేని వారి గురించి ఆలోచించి వారిని మంచివారిగా మార్చాలని చూసినా వారు మారరు. అటువంటి వారి గురించి తలచుకోవడం కూడా వృధా. అసలు బుద్ధి లేని వారిని గౌరవించడం వృధా. మనసే లేని వారికి మంత్రతంత్రముల విలువ ఎలా తెలుస్తుంది? ఇటువంటి వారు మంత్రములు నేర్చుకోవడం వ్యర్థం అని భావము. సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చి అయినా చావెరుగరు చావెరుగని చదువు చదువంగనేలనో విశ్వదాభిరామ వినురవేమా. సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చి అయినా చావెరుగరు చావెరుగని చదువు చదువంగనేలనో విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సకల శాస్త్రములను నేర్చుకొని వాటిని బొత్తు రాసి పేర్చినా ఎటువంటి ప్రయోజనము లేదు. అంత చదువుకొని కూడా చావు గురించి తెలుసుకోలేరు. చావు గూర్చి తెలుపలేని చదువు చదవడం ఎందులకు? అటువంటి విద్య వ్యర్థం కదా అని భావము. ధనములేమియుండక
సుతులు తప్పులు నిడుదురు, ధనములేమి భార్య తాకనీదు, ధనములేమివనికి తాలికనీయదు, విశ్వదాభిరామ వినురవేమా. ధనములేమి సుతులు తప్పులు నిడుదురు, ధనములేమి భార్య తాకనీదు, ధనములేమివనికి తాలికనీయదు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ధనము లేని ఎడల పుత్రులు నిందించెదరు, ధనము లేకపోతే భార్య చెంతకు చేరనీదు, ధనము లేని వానికి అసలు వివాహమే జరుగదు కదా అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.